వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే as well as Chuda chairman as well as senior official from the judiciary as well as from the police official అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగినాయి. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం జరుగుతున్నాయి. ఈ సమస్యలో బేసిక్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అండ్ దీంట్లో కూడా బేసిక్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్కి ప్రాణం పోతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. సో 350 ప్రాణం అంటే తక్కువ నెంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి ఇది పద్ధతి స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ మీటింగ్తో పాటు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్తో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది దాట్ వాళ్ళు కూడా బేసికలీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ అందరి యంగ్స్టర్స్కి, యూత్కి మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీరు చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత మీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా తుడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ, రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటినన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్ వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.